హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు దేవీ నవరాత్రుల్లో మూడో రోజు. ఈరోజు మా వీధిలో అగ్నిగుండం కార్యక్రమం అయితే ఏర్పాటు చేసాం. ఇంకా ఈ అగ్నిగుండం ఏర్పాట్లో పాల్గొవాలంటే ముందుగా కంకణం అయితే కట్టించుకోవాలండి. ఇంక ఈ కంకణం కట్టించుకుంటేనే మనకు గుండం తొక్కడానికి అయితే అవుతుంది. ఇంకైతే గుండం కోసం అయితే ఏర్పాట్లన్నీ అయితే చేసేసారు. ఇంకా అన్ని వెలిగించి అయితే రెడీ అయితే చేస్తున్నారు. ఇంకా మనం అలా మండపం దగ్గరికి వెళ్ళిపోతే ఈ అమ్మవారి 11 అవతారాలు అలా విగ్రహాలు అవి పెట్టి ఇంకా మన భవానీలు ఇలా దండం పెట్టుకున్నట్టయితే ఈ యొక్క బొమ్మల కొలువు అయితే చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇది చాలా బాగుంది. ఇంకా నేనైతే అమ్మవారిని దర్శించుకొని ఇలా ఇంకా అమ్మవారి ఊరేగింపులోకి అయితే నేనైతే బయలుదేరాను. ఇంకా ఈ ఊరేగింపులో ఇంకా భవానీలు అయితే ఈ యొక్క ఘటాలను అయితే పట్టుకొని అయితే ఊరేగిస్తారు. ఇంకా ఇదంతా ఊరంతా తిరిగిన తర్వాత లాస్ట్కి అయితే అగ్నిగుండం అయితే తొక్కుతాం. ఇంకా అమ్మవారి కూడా అయితే ఒక రథం అయితే ఏర్పాటు చేసాం. ఇంకా అందులో అమ్మవారి విగ్రహం అయితే పెట్టి ఇంకా అమ్మవారి ఊరేగింపు అయితే స్టార్ట్ చేసామండి. చూసారు కదా ఎలా ఉందో రథం. ఈ లైటింగ్ సెట్టింగ్ అంతా చాలా బాగుంది. ఇంకా అలాగే ఈ పండుగ కోసం అయితే మొత్తం చాలా కార్యక్రమం అయితే ఏర్పాటు చేసాం. ఈ కరస్వామి తిప్పడం అవి, అమ్మవారి డ్యాన్సులు, తీన్మారు, డప్పులు ఇలా చాలా ప్రోగ్రామ్స్ అయితే పెట్టామండి. ఇంకా భవానీలు ఊర్లో అందరూ అయితే వచ్చి అయితే చాలా బాగా పాల్గొన్నారు. అస్సలు ప్రోగ్రామ్ అయితే ఎక్కడ ఖాళీ లేదండి. అసలు ఫుల్ జనంతో అయితే నిండిపోయి ఉంది. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా కార్యక్రమం కూడా అలాగే ఉన్నాయో. ఇంకా ప్రతి వీధిలో కూడా ఇంకా ఎక్కడికి వెళ్తే ఆ వీధి నిండా అయితే జనంతో నిండిపోయి అయితే ఫుల్గా ఉంది. తీన్మార్ అయితే అసలు మామూలుగా అయితే కొట్టలేదండి. ఇంకా తీన్మార్కి ఇంకా అమ్మవారి ఘటాల దగ్గర అయితే ఇంకా భక్తులు వచ్చి అయితే నీళ్ళు పోసి ఘటాలను అయితే దర్శనం అయితే చేసుకున్నారు. ఇదైతే కార్యక్రమం అంతా చాలా బాగా జరిగిందండి. ఇంకా మందుగుడి సామాన్లతో వాటితో కూడా అయితే ఫుల్గా మందుగుడి సామాన్లు అయితే పేల్చి ఇంకా మనం అయితే వీధిలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకా ఎంటర్ అయిపోయిన తర్వాత అగ్నిగుండం దగ్గరికి అయితే వచ్చేసాం. రెడీ కూడా అయిపోయింది. ఆల్రెడీ చూస్తున్నారు కదా. ఇంకా ముందుగా అయితే మనకి పోతురాజు అనే తొక్కుతారు. తర్వాత మన ఘటాలతో వచ్చిన భవానీలు అయితే తొక్కుతారండి. తర్వాత ఇంకా అందరూ భవానీలు అందరూ ఈ యొక్క ఘటాలను తొక్కిన తర్వాత హార తీసుకొని సద్దిని అయితే ఏర్పాటు చేసాం. ఇంకా సద్దిని అయితే ఆరగిస్తారు. ఇంకా ఆరగిస్తే ఇంకా అగ్నిగుండం కార్యక్రమం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది. ఈ కార్యక్రమం ఎలా ఉన్నది అయితే ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఇలాంటి దసరా వీడియోలు చాలా వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. జై భవానీ.